గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడి ఈ ఎన్నికల్లో విజయం సాధించిందని విమర్శించారు. ఈ మేరకు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో ఆయన ఒక వ్యాసం రాశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీ 5 దశల ప్రణాళిక ద్వారా ఎన్నికల ప్రక్రియను నిరుగార్దించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాజాగా తన వ్యాసంలో ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ను తారుమారు చేయడం, ఓటరు జాబితాలో దొంగ ఓట్లను చేర్చడం, ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచడం, బీజేపీకి అవసరమైన చోట్ల దొంగ ఓట్లను లక్ష్యంగా చేసుకోవడం, చివరిగా సాక్ష్యాలను దాచిపెట్టడం వంటి పద్ధతుల ద్వారా బీజేపీ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. ఇది చిన్నపాటి మోసం కాదు, మన జాతీయ సంస్థలను కైవసం చేసుకుని పారిశ్రామిక స్థాయిలో చేసిన రిగ్గింగ్ అని ఆయన పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏఐసీసీ అగ్రనేత లోక్సభ ఎంపీ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఒక ఇంగ్లీష్ జాతీయ పత్రికకి ఇచ్చినటువంటి ఒక కథనం, ఒక వ్యాసంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల సారాంశం కంప్లీట్ గా మహారాష్ట్ర ఎన్నికలు మొత్తం కూడా లోపభూయిష్టంగా జరిగాయి, అక్రమంగా కుట్రపూరితంగా నిర్వహించుకున్నారు, అందువల్లే అక్కడ బీజేపీ అలయన్స్ విజయం సాధించింది అనేది ఆయన చెప్తూ ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీజేపీ కంప్లీట్ గా కుట్ర చేసిందంటూ, అంటే ఓటర్లను పెంచుకోవడం కావచ్చు, లేదంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఒక 5 పాయింట్స్ ఆయన మెన్షన్ చేస్తూ చాలా స్పష్టంగా బీజేపీ చేసిన కుట్ర వల్లే ఈ విధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచారు తప్పించి స్వయంగా వారు గెలిచే పరిస్థితి లేదు. అది ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి గెలవాల్సిన రాష్ట్రం. వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, అప్పటికే మహారాష్ట్రలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ కారణంగా బీజేపీ అలయన్స్ గెలిచింది తప్పించి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గెలవడానికి ఆస్కారం లేదు అంటూ ఆయన చాలా స్పష్టంగా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఎన్నికల వ్యవస్థనే మార్చేశారు, వాళ్ళకు ఉన్నటువంటి అధికార బలం అంగబలంతో ఎన్నికల వ్యవస్థనే మార్చేశారు అంటూ చాలా పాయింట్ అవుట్ గా పెద్ద కామెంట్ చేయడం జరిగింది. ఈ కామెంట్ పైన ఇప్పటికే బీజేపీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఓడిపోయి ఆ ఓటమిని జీర్ణించుకోలేక రాహుల్ గాంధీ ఇలా ఒక ఇంగ్లీష్ పత్రికకి ఈ విధంగా ఒక వ్యాసం రాశారే తప్పించి, ఆయన అభిప్రాయాన్ని చెప్పారే తప్పించి అందులో రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఎలాంటి నిజం లేదని మహారాష్ట్ర బీజేపీ నేతలు, అదేవిధంగా ఏదైతే ఢిల్లీ బేస్ గా ఉన్నటువంటి బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కామెంట్స్ కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో అంటే ఆ విధంగా ఎన్నికల వ్యవస్థను మార్చేయడంతో పాటుగా అంటే ఓటర్లని కృత్రిమంగా పెంచేసుకోవడం, అంటే వారి వాంటెడ్ గా అక్కడ లేకపోయినప్పుడు కూడా ఆ సంఖ్యని ఓటర్ లిస్ట్ ని పెంచుకోవడం కానీ, ట్యాంపరింగ్ కావచ్చు, లేదంటే ఇంకొక ఏదైతే మనం ఈవీఎంల ద్వారా ఏదైతే చేయడానికి ఆస్కారం ఉంటుందో, అక్రమ రీతిలో చేయడానికి ఆస్కారం ఉంటుందో అటువంటి పాయింట్స్ మొత్తం కూడా ఆయన మెన్షన్ చేసి వాటిలలో 5 పాయింట్స్ తీసుకుని 5 పాయింట్లు మెన్షన్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు, అక్రమంగా విజయం సాధించారు, ఇది ముమ్మాటికి బీజేపీ కుట్రపూరితంగా చేసినటువంటి వ్యవహారం తప్పించి నిజాయితీ గెలిచిన పరిస్థితి లేదు. యాక్చువల్ గా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి విజయం సాధించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, ఈవెన్ రిపోర్ట్స్ కూడా అవే చెప్పాయి. కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళు చేసినటువంటి మ్యానిపులేషన్ ఏదైతే ఉందో ఆ మ్యానిపులేషన్ వల్లే ఓడిపోయారు తప్పించి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బీజేపీ గెలవడానికి, మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలవడానికి ఆస్కారం లేదు అని ఆయన చెప్తున్నారు. సో రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అదేవిధంగా ఆయన రాసినటువంటి ఏదైతే వ్యాసం ఉందో, ఒక ఆర్టికల్ ఏదైతే ఉందో, ఆయన నోటి మాటగా వచ్చినటువంటి వ్యాఖ్యలు అవి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వాటిపైన చర్చ కూడా కొనసాగుతుంది. బీజేపీ మాత్రం చాలా స్ట్రాంగ్ గా రాహుల్ గాంధీ వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా అర్ధరహితం అని, వాటికి ఎటువంటి నైతికత లేదు, ఎటువంటి శాస్త్రీయత కూడా లేదు, జస్ట్ కేవలం నోటి మాటగా చెప్తున్న వ్యాఖ్యలను ఎవరు పట్టించుకోరని, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో మా బీజేపీ కూటమిని ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి బీజేపీ గెలిచిందని చాలా స్ట్రాంగ్ గా బీజేపీ కూడా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పాటైన ఆల్మోస్ట్ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం గడుస్తున్న తర్వాత ఈ వ్యాఖ్యలు ఈ విధంగా ఒక ఇంగ్లీష్ న్యూస్ పత్రిక ఇచ్చినటువంటి ఆ వ్యాసంలో ఇలా రాహుల్ గాంధీ మాట్లాడడం, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తాయి. దేవిక. రైట్, థ్యాంక్ యూ వెంకట్.
గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి ఈ ఎన్నికల్లో విజయం సాధించిందని విమర్శించారు. ఈ మేరకు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో ఆయన ఒక వ్యాసం రాశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీ 5 దశల ప్రణాళిక ద్వారా ఎన్నికల ప్రక్రియను నీరుగార్చిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాజాగా తన వ్యాసంలో ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ను తారుమారు చేయడం, ఓటరు జాబితాలో దొంగ ఓట్లను చేర్చడం, ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచడం, బీజేపీకి అవసరమైన చోట్ల దొంగ ఓట్లను లక్ష్యంగా చేసుకోవడం, చివరిగా సాక్ష్యాలను దాచిపెట్టడం వంటి పద్ధతుల ద్వారా బీజేపీ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. ఇది చిన్నపాటి మోసం కాదు, మన జాతీయ సంస్థలను కైవసం చేసుకుని పారిశ్రామిక స్థాయిలో చేసిన రిగ్గింగ్ అని ఆయన పేర్కొన్నారు.